దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. మరో ఈ ఆదివారం సమయంలో దేవుని సన్నిధిలో మనం గడపడానికి, ఆయన సన్నిధిలో వాక్యం వినడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశము కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నిర్గమకాండం వాక్యంలోకి వెళ్ళే ముందు దేవుడు మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యం చేసినాడు. ఆయనకు అసాధ్యమైందంటే ఇది కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నిర్గమకాండం 15:22 చూద్దాం. మోసే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూర్ అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినం నచ్చిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదేరు కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అని పేరు కలిగను. ప్రజలు మేమేమి త్రాగుతామని మోసే వేసి అనుకునగా అతడు యెహోవాకు మొరపెట్టను. అతడు యెహోవా అతనికి ఒక చెట్టుని చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురంలాయను. అక్కడ ఆయన వారికి కట్టడను వివరించి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి నీ దేవుడే యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలు విధేలై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన నేను ఐగుప్తులో కలిగేసిన రోగంలో ఏది మీకు రానేను. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అనను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మొట్టమొదటిగా ఏమంటున్నారంటే మారా అని దగ్గరికి అట 3 దినాల ప్రయాణం అట సాగారట ఎర్ర సముద్రం నుంచి. షూర్ అరణ్యంలోనికి వెళ్ళేటప్పుడట ఏమైందట, వారికి దాహం వేసిందట. అక్కడ 3 దినములు నచ్చినాయి. అచ్చట వారికి నీళ్లు దొరకకపోయాను. అయితే వాళ్ళు ఇంతలో ఎక్కడ చేరుకున్నారట, మారాకు చేరుకున్నారట. మారా నీళ్ళు వెళ్ళటమండి చేదనమాట. అవి తాగడానికి కూడా వీలు లేదు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ చేతిలో కూడా ఒక మారా లాంటి జీవితం ఉండొచ్చు. లేకపోతే నీళ్లు తాగలేకపోతే అంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే వస్తావో నీ జీవితాన్ని దేవుడు మార్చగల సమర్థుడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ 3 దినముల అరణ్యంలో వారంట. అరణ్యం అంటే ఏంటి? ఈ లోకంలో ఈ శ్రమంలో పడిన వెళ్తున్నప్పుడు ప్రభు ఎక్కడ నీ జీవితం అంతా చేతైన అనుభవం ఎవరి దగ్గరికి వెళ్ళి ఎటువంటి పరిస్థితి అని చూసినప్పటికీ నీకు ఎక్కడ ఆదరణ కానీ ఆనందము కానీ లేకపోతే ఎవరి వల్ల నీకు ఎటువంటి ఇది లేనప్పుడు దేవుడు ఏం చేశారంటే మారా జీవితం మధురముగా దేవుడు చేశారట. అక్కడ ఒక చెట్టును ఫస్ట్గా ఏంటంటే దేవుడు సూర్య అరణ్యంలో నచ్చినప్పుడట 3 దినముల ప్రయాణం బట్టి వాళ్ళు నచ్చారట. నచ్చినప్పుడు అక్కడ నీరు అడగండేటండి మారా అంటే అది చేదుగా ఉండట నీరు. ఈరోజు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ జీవితం ఎవరి దగ్గర నీకు ఆదరణ లేకపోవచ్చు, ఎవరి దగ్గర నీకు ఎటువంటి ఇది లేకపోవచ్చు, కానీ ఏసైతే అంటున్నారు ఆయన దగ్గరికి ఎప్పుడైతే నువ్వు ఆయన శ్రద్ధలు అడుగు పెడతావట దేవుడు నీ జీవితాన్ని మధురముగా మారుస్తారు. ఎవరి దగ్గర నీకు ఆదరణ లేకపోవచ్చు, లేకపోతే ఎవరి దగ్గర నీకు ప్రేమ లేకపోవచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళినా చేదు అనుభవం, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎటువంటి పరిస్థితి నీకు ఉండొచ్చు, కానీ ఏసైతే అంటున్నారు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో అట వాళ్ళు ఏం చేశారట, ఆ ప్రజలు మేమేమి త్రాగుతామని మోసే వేసి అనుకునగా అతడు అయితే ఏం చేశారు, మోసే దేవునికి మొరపెట్టారట. అప్పుడు ఏమైందటంటే అక్కడ ఒక చెట్టుని ఏం చేశారంటే నీళ్ళలో వేశారట. ఆ వేసిన తర్వాత ఆ నీళ్ళు ఎలా మధురంగా మారిపోయిందట. ప్రేమైన దేని బిడ్డ, ఈరోజు నీ జీవితం మధురముగా మారాలంటే ఒక చెట్టు అంటే ఏంటండి, దేవుని వాక్యం ఉండాలి, ఆయన సన్నిధి నీలో ఉండాలి, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే నీ జీవితం ఎటువంటి పరిస్థితి అయినా ఎటువంటిది అయినా సరే దేవుడు నీ జీవితాన్ని మధురముగా మార్చగలిగాడు. ఈరోజు మారాలట అనుభవం, మారాలట పరిస్థితి నీకు ఉండొచ్చు, చేదు అనుభవాలు కొండలు వెళ్ళొచ్చు, ఎక్కడ ఏమీ దొరకకపోవచ్చు, లేకపోతే ఉద్యోగంలో సక్సెస్ అవ్వకపోవచ్చు, వివాహ విషయంలో ఏది నీకు అవ్వకపోవచ్చు, లేకపోతే ఏది నీ జీవితంలో జరగకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నారు ఆయన సన్నిధిలో మోసే మీద అనుకున్నారట మా జీవితము ఇంకెంత ఒక నీళ్ళు కూడా లేదు, మాకు దాహం అంటే దాహం వేస్తుంది కానీ నీరు ఎక్కడ మాకు దొరకట్లేదు అని చెప్పేసట దేవుని మీద సనుక్కుంటున్నారు. మోసే అప్పుడు దేవునికి ఏం చేసేటండి మొరపెట్టాడట. ఆ మొరపెట్టినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక చెట్టుని నీళ్ళలో వేసినప్పుడట ఆ నీరు మధురముగా అయిపోయిందట. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డ, నీ చేదు అనుభవం కూడా నేను వెళ్ళేటప్పుడు దేవుడు నీ జీవితం ప్రతి పరిస్థితిని ఆయన మార్చగల దేవుడు. అంటే ఆ చేదుగా ఉన్న నీళ్ళని దేవుడు మధురముగా మార్చాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు, కానీ దేవుడు మధురముగా నీ పరిస్థితిని దేవుడు చేయబోతున్నాడు. అనేక మందికి అంటే నువ్వు అనేక మందికి
ఇంకొక వేరే అంటే ఎలాగంటే ఎందుకు పనికిరాందలా, ఎందుకు పనికివాడిగా కనిపించవచ్చు, ఎవరికి చూసినా వెధలా కనిపించవచ్చు. కానీ యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వచ్చావో, ఆయన యొక్క వాక్యం నీ హృదయంలో ఎప్పుడైతే ఉందో, ఆ నీళ్ళని దేవుడు మధురముగా మార్చినట్లు దేవుని జీవితాన్ని కూడా దేవుడు మార్చిపోతున్నారు. కానీ ఆయన దగ్గర ఏం చేయాలటంటే ఆయన కట్టండి, ఆయన విధిని మనం గైకొనాలట. అప్పుడు గైకొనేటప్పుడు దేవుని జీవితంలో ఏం చేస్తారట, గొప్ప కార్యాలు జరిగిస్తారట. అందుకే అంటున్నాను, నేను స్వస్థపరచు యెహోవాను నేనని చెప్పేసి అన్నాను. మొట్టమొదటికి ఏంటండి, శూర అరణ్యంలోకి. అరణ్యం అంటే ఏంటండి, మనకు అనేక సమస్యలు ఉండొచ్చు, అనేక బాధలు ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితులు కూడా వెళ్ళినప్పటికీ దేవుడు నీకు తోడే ఉంటారు. నీ జీవితం మారాలాగా అయిపోవచ్చు, కానీ అయినప్పటికీ నీ దేవుడు నీతో ఉన్నానని చెప్పేసి అంటున్నారు. ప్రేమ అంటే ఏం బిడ్డ. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే ఆ చెట్టు అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత అది ఏమైందండి, మధురముగా మారిపోయింది. మూడోది ఏం చేయమన్నారు, ఆయన న్యాయ విధిని ఆయన కట్టలను అనుసరించినప్పుడు, ఆయన మాట శ్రద్ధగా వెంటే మాత్రం దేవుడట నీ స్వస్థపరచు యెహోవా నేను అంటున్నాను. అంటే నీ జీవితంలో ఏ పరిస్థితి అవ్వచ్చు, అనారోగ్యం రావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఉండొచ్చు, కానీ దేవుడైతే అంటున్నారు, యేసయ్య ఈరోజు నీ జీవితాన్ని బాగు చేయగల దేవుడు ఆయన మాత్రమే. హల్లెలూయా. నమ్మిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలట. ఆయన ఆజ్ఞను గైకొనట. ఆ గైకొనేటప్పుడు దేవుడు నీ జీవితంలో అయితే గొప్ప బ్లెస్సింగ్ దేవుడు ఉంచబోతున్నారు. హల్లెలూయా. నీ జీవితంలో అరణ్య మార్గం గుండా వెళ్ళొచ్చు, చేదు అనుభవం గుండా వెళ్ళొచ్చు, లేకపోతే ఏ పరిస్థితుల్లో నేను వెళ్ళొచ్చు, కానీ ఎవరి దగ్గరికి రావాలండి, జీవము కలిగిన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ పరిస్థితులు అంతటా మార్చగల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది అంటే ఏది కూడా లేదు. ప్రేమ దేవుని బిడ్డ, ఈ వాక్యం అంటే నువ్వు ఎవరైనా సరే అవ్వచ్చు. ఫస్ట్గా ఏమంటే నీ అరణ్య జీవితాన్ని దేవుడు మార్చగలదు, చేదు అనుభవ జీవితాన్ని దేవుడు మార్చగలదు. ఆ నీరు మధురంగా అయినట్లు దేవుని పరిస్థితిని కూడా ఒక మధురమైన అనుభవంగా దేవుడు నేను చేయబోతున్నారు. ఆ చెట్టు అంటే యేసయ్య నీ హృదయంలోకి ఎప్పుడైతే ఆహ్వానిస్తావో, అది ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, నీ హృదయంలో ఉంటుందో, ఆ హృదయంలోకి ఆ చెట్టు ఎప్పుడైతే నీ హృదయంలోకి వచ్చిందో, నీ జీవితాన్ని మధురముగా మార్చారు. మా జీవితాన్ని ఎవరైనా మధురంగా మారుస్తారు? నయోమి జీవితాన్ని ఎవరు మధురంగా మార్చారు? యేసయ్య కదా. అతను అంతా కోల్పోయింది ఆవిడ. అదంతా కోల్పోయిన తర్వాత ఆమె జీవితం దేవుడు మధురముగా చేసినట్లు ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు మధురముగా చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా సరే అవ్వచ్చు, కానీ దేవుని యందు నమ్మిక విశ్వాసం ఉంచినప్పుడు ప్రతి కార్యం చూడగలుగుతావు. ఆయన యందు విశ్వాసం లేకుండా ఆయన వేసి అనుకుంటూ ఉంటే ఇజ్రాయేల్ ప్రజల్లాగా నువ్వు దారి మధ్యలోని నాశనం అయిపోతావు. కానీ అది కాదు, దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలంటే ఆయన విధిని, ఆయన న్యాయ విధులను కట్టడం కనుకైనప్పుడు దేవుడు మన జీవితాలట గొప్ప కార్యాలు జరిగిస్తారట. అందుకే ఎవరైతే శ్రద్ధగా ఆయన వాక్యాన్ని, అందుకే అంటున్నారు, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారిని ఆయన శాస్త్రం కైకొంచు వారు ఏ పాపం చేయరంట. ఆహా, నీ కట్టలు కైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిందినా ఎంత మేలు అంటున్నాం. ఆయన ఆజ్ఞలు కైకునేటప్పుడు నీ జీవితం బాగుపడితే, నీ కుటుంబ జీవితం బాగుపడితే, ఆయన న్యాయ విధిని కైకునేటప్పుడు, ఆయన చిత్త ప్రకారం నువ్వు నడుచుకునేటప్పుడు నీ పరిస్థితిని అంతటి ఆయన మారుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్కి ఏంటంటే నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. నీకే పరిస్థితి అవ్వచ్చు, కానీ నీ జీవితం బాగు చేయగల దేవుడు కూడా ఆయనే. అందుకే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయగలట. చెదరని జీవితాన్ని, నీ జీవితం ఏదైనా సరే అయిపోవచ్చు, కానీ దేవుడు బాగు చేస్తారట. నీ కట్లు, నీ గాయం కట్టుబడింది. ప్రేమ అంటే ఏం బిడ్డ, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడు. కాబట్టి దేవుడు మా జీవితంలో కార్యాలు జరిగించాలంటే ఆయన మాట వినాలి. నీ జీవితాన్ని మధురముగా మారుస్తారు. కాబట్టి ఆయనకు లోబడి దేవుని సన్నిధిలో మనం ఉండలేక, మరి మీరందరూ బడి వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళ జీవితంలో కార్యం దేవుడు జరిగించును గాక. ఆయన నీ జీవితాన్ని మధురంగా మార్చును గాక. ఆయనకు లోబడి ఆయన సన్నిధిలో ఉండేటప్పుడు నువ్వు ఆయన యొక్క కార్యాలు చూడవు. ఆయనకు లోబడలేనంతసేపు కూడా నువ్వు ఆయన కార్యాలు చూడలేవు. ఆయన మాట వినాలి, శ్రద్ధగా వినేటప్పుడు దేవుని జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధమైన దేవతని యేసయ్య మీకు వందనాలు ప్రభాతని. ప్రియమైన దేవాన్ని యేసయ్య మీకు మహిమ కలుగును గాక తండ్రి. ప్రభా దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో నీ వాక్యం ఎత్తుబడేలాగా చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా తండ్రి, అరణ్య మార్గంలో వెళ్ళొచ్చు, మారాలంటే అనుభవం ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే ఆ నేలలో చెట్టేసినప్పుడు దేవా అది మీరే. కాబట్టి ప్రభా మా జీవితం మధురముగా చేయగలవాడు. అలాగే మమ్మల్ని స్వస్థపరిచి యెహోవా నీరు. మా జీవితం ఏదైనా సరే అవ్వచ్చు, కానీ అన్నిటిని, కానీ నీ వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా ఉండేటప్పుడు మా జీవితంలో కార్యం జరిగిస్తే ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రతి బిడ్డ కుటుంబాన్ని వారి జీవితాలు ఆశీర్వదించి నడిపించమని అడుగుతున్నాను. అలాగే మాకు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, వారికి రావాల్సిన ఆశీర్వాదం దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.